నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఆర్నిసలు మందా భీమిరెడ్డి గారు కృషి చేస్తున్నారు. అయితే ఆయన చాలా అసలు ఎక్కడ తగ్గకుండా గల్ఫ్ కార్మికుల కోసం పోరాటాలు కంటిన్యూగా, అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి. గత 10 ఏళ్ళుగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆయన చాలా విశేష కృషి చేశారు, అంటే వాళ్ళకు సంబంధించిన డిమాండ్స్ గురించి. అయితే ఈ ప్రభుత్వాలు ఎందుకు అలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి అన్న అంశాలని ఆయనతో చిట్చాట్. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఈ 10 ఏళ్లలో మీరు ఏం గమనించారు సార్? ఎందుకు ఇంత, అంటే మూమెంట్లో చూసాం మనం, కేసీఆర్ గారు బాగా రెచ్చగొట్టారు. అప్పుడు గల్ఫ్ కార్మికులకు ఏదో చేస్తానని ఆశపడ్డారు. దాదాపుగా 1 కోటి మంది ఓటర్లపై ప్రభావం ఉంటుంది మీరు అన్నట్టు. అయితే ఎందుకు 1 కోటి మంది ఓటర్లపై ప్రభావం ఉన్నా ఇంత నిర్లక్ష్యం చేస్తుంటారు రెండు ప్రభుత్వాలు కూడా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కానీ? అయితే వీళ్ళకు ఒకటేనండి, రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు సరి అయిన సెన్సిటైజేషన్ లేదు. అప్పుడు కేసీఆర్ గారు కూడా ఏం చేశారు అంటే, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఆటపాటలు వాటి ద్వారా ఈ గల్ఫ్ ఎన్ఆర్ఐస్, అమెరికన్ ఎన్ఆర్ఐస్ వీళ్ళందరినీ రెచ్చగొట్టి అమెరికన్ ఎన్ఆర్ఐస్ నుంచి ఫండ్స్ తీసుకున్నారు. వీళ్ళతోనేమో వీళ్ళు పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళని రెచ్చగొట్టి ఊరేగింపులు చేయించడం, ఆడ పండుగలు చేయించడము, అట్లా ఉద్యమాన్ని కొంచెం ఉవ్వెత్తున లేపి తీసుకొచ్చారు. కానీ తర్వాత అప్పుడు డిమాండ్ ఏం చేశారంటే, చనిపోయిన వాళ్ళకు 5 లక్షలు ఇస్తాం, 500 కోట్లతో ఒక బడ్జెట్ పెడతాం, ఎన్ఆర్ఐ పాలసీ తెస్తాం, గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గారు చాలా సభలలో అన్నారు. 500 కోట్ల గురించి, 500 కోట్లు వార్షిక బడ్జెట్, సంవత్సరంకు ఒకసారి 500 కోట్లు పెట్టి మీకు పునరావాసం పునరేకీకరణ కోసం చేస్తా అని పచ్చి మోసం చేశారు. 2016లో కూడా కేటీఆర్ గారు ఒక ఎన్ఆర్ఐ మంత్రి హోదాలో ఈ రాష్ట్రంలో కూడా ఎన్ఆర్ఐ పాలసీ మీటింగ్ పెట్టాడు. ఆయన కూడా పచ్చి మోసం చేసిండు. ఆ తర్వాత డిఫరెంట్ రాగం ఎత్తుకున్నాడు. ఏంటంటే, మన వాళ్ళే వేరే రాష్ట్ర పనులు వచ్చి హైదరాబాద్లో పనిచేస్తారు, మీరు గల్ఫ్కి ఎందుకు వెళ్తున్నారని ఒక ఉల్టా పల్టా మాటలు స్టార్ట్ చేశారు. అయితే ప్రజలు కూడా ఆ ఉల్టా పల్టా చూపించి మొన్న ఇంటికి పంపించేశారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ మీరు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు నిర్లక్ష్యం చేస్తారంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ అయినా రాష్ట్రంలో ఉన్న మొన్నటి వరకు ఉన్న బీఆర్ఎస్ కూడా వాళ్ళు ఒక సీక్రెట్ ఏం కనిపెట్టారంటే, వీళ్ళను ఈ ఎన్ఆర్ఐస్ను మనం బుదిరికియాలి అంతే, వీళ్ళకి ఏం చేయకుండా ఏం కాదు. ఎందుకు కాదంటే, వీళ్ళ దగ్గర ఓట్లు లేవు, చాలా దూరంలో ఉంటారు, వాళ్ళు రాలేరు, ఓటు వేయలేరు, రిమోట్ ఓటింగ్ కూడా లేదు, అంటే ఆన్లైన్ ఓటింగ్ లేదు, అంత దూరం ఫ్లైట్ ఎక్కి రారు, ఏదో టైంపాస్ బటాని మాటలు మాట్లాడితే సరిపోతుంది. వాళ్ళ నుంచి వచ్చే విదేశీ మార్గద్రవ్యం తినేసిండ్రు, పెట్టుబడులు తినేసిండ్రు, అమెరికా వాళ్ళని బుదిరికించుకొని తప్ప వాళ్ళకి ఏం చేసింది లేదు. బ్యాక్ ఇన్ ఇండియా కనీసం ఒక గౌరవం కూడా లేదు. అయితే మనం పోరాటాల గురించి మీరు చెప్పారు. పోరాటాలలో ఏంటంటే, ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే, కరోనా ఆ సమయంలో ఒక దుర్మార్గమైన ఎత్తుగడ వేసింది. అప్పుడు ఏం చేసిందంటే, చార్టర్డ్ ఫ్లైట్స్, వందే భారత్ ఫ్లైట్స్ అని చెప్పి, వందే భారత్ అంటేనో గవర్నమెంట్ నడిపే ఫ్లైట్లు, చార్టర్డ్ అంటే ప్రైవేట్ వాళ్ళు నడిపే ఫ్లైట్లు, ఎయిర్ బబుల్ అగ్రిమెంట్ చేసుకొని అప్పుడు అందరు ప్రాణాలు చేతులు పట్టుకొని వస్తూ ఉంటే వాళ్ళ దగ్గర డబల్ త్రిబుల్ ఛార్జ్ వసూలు చేశారు, ముక్కు పిండి వసూలు చేశారు డబ్బులు. న్యాయంగా ఏంటంటే, అప్పుడు వాళ్ళ మీద చిల్లర ఏరుకోవడమే అంత ఘోరంగా అంటే డబ్బులు లాగేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా విపరీతమైన కసిగా ఉన్నారు. ఈ బీజేపీని ఇప్పుడు దెబ్బగొట్టే అవకాశం మాకు వచ్చింది. అప్పుడు మమ్మల్ని ఏడిపిస్తూ, ఒక దుబాయ్ నుంచి ఇండియాకు రావాలంటే 1 వే టికెట్ 20,000 ఉంటే 40,000 గుంజిండ్రు, 1 వే టికెట్ 20,000 ఉంటే 60,300 కూడా తీసుకున్నారు. దారుణం. అదే 1991లో అప్పుడు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అనే ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఐకే గుజరాల్ అనే ఒక విదేశాంగ శాఖ మంత్రి ఉన్నప్పుడు, ఇరాక్ అనే దేశం కువైట్ మీద దాడి చేసినప్పుడు ఒక యుద్ధం జరిగింది, గల్ఫ్ యుద్ధం. ఆ టైంలో అప్పుడున్న భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, 1,70,000 మందిని అప్పుడు కువైట్ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసింది ఫ్రీగా, ₹1 లేకుండా తీసుకొచ్చి మన ఇంటికాడ 1,70,000. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ 1991లో. మరి అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు, ఏం లేదు. మరి ఆ సోయి మీకు ఎందుకు లేదు? మొన్న వీళ్ళని ఎందుకు దోసుకున్నారు, ఎందుకు అది చేశారు? ప్రజలు అప్పుడు ఏమి మౌనంగా భరించారు. కానీ ఇప్పుడు ఆ మౌనం బ్రేక్ అయిపోతుంది, ఆ సైలెన్స్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓట్ల రూపంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి ఘోరం ఏం చేశారంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వము క్వారంటైన్ పేరిట మనిషికి 8,000, 15,000 ఇట్లా బలవంతంగా లాగి ఒక 25 కోట్ల రూపాయలు మన ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్కు, ప్రైవేట్ హోటల్ వాళ్ళకు గట్టబెట్టిండు కేసీఆర్. అయితే మన పక్కన మహారాష్ట్రలో క్వారంటైన్కు డబ్బులు తీసుకోలేదు, ఆంధ్రప్రదేశ్లో తీసుకోలేదు, అక్కడ ఢిల్లీలో తీసుకోలేదు, కేరళలో తీసుకోలేదు, కేవలం తెలంగాణలో దోసుకున్నాడు. దోచి హోటల్ వాళ్ళకు గిరాకీ ఇచ్చిండు. తర్వాత వాపసు వచ్చినప్పుడు వీళ్ళు మొత్తం జీతాలు వదిలేసుకొని, వాళ్ళకి రావాల్సిన ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ వదిలేసుకొని వస్తే, వాళ్ళకు ఒక అడ్వకేట్ను పెట్టి ఒక న్యాయ సహాయం చేసి వచ్చేలాగా చేయడానికి అటు మోడీ చేయలేదు, ఇటు ఈ కేసీఆర్ చేయలేదు. వాళ్ళకి అసలు హెల్ప్ ఏమి చేయలేదు. తర్వాత ఇంకో ఘోరం ఏం చేసిండంటే, మోడీ ఈ కరోనా తర్వాత ఏం చేసిండంటే, ఈ గల్ఫ్ దేశాలకు ఒక ఆఫర్ పెట్టిండు. మా కార్మికులు చీప్ లేబరు, తక్కువ అడ్డా కూలీల కంటే కూడా అన్యాయంగా మేము తక్కువకు సప్లై చేస్తాము,
30 నుంచి 50% ఇప్పుడున్న జీతాలకు మేము తక్కువ చేస్తామని చెప్పి సర్కులర్ ఇష్యూ చేసిండు. పక్క దేశాల కంటే కూడా మేము తక్కువ ఇస్తాం, మన నేపాల్ కంటే, పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే, శ్రీలంక కంటే కూడా మా ఇండియన్ లేబర్ను చీప్గా ఇస్తామని చెప్పి ఈయన సర్కులర్లు జారీ చేసిండు. ఎందుకు అవసరం ఏముంది? ఎందుకు అంటే ఆ యజమానులతో కుమ్ముక్కు అయిపోయిండు, ఈ ఏజెన్సీలతో కుమ్ముక్కు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం. చేస్తే దాన్ని మేము తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇక్కడ మా నాయకత్వంలో మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా, గల్ఫ్ నుంచి మళ్ళీ ఢిల్లీ దాకా అందరినీ కదిలించినాము, హైకోర్టులో రిటేషనము, మొత్తం మంత్రులను కలిసినాము. మేము పట్టుబట్టి మొత్తం ఆ సర్కులర్స్ను వాపస్ తెప్పించినాం. అంటే మేము ఎలాంటి అధికారం లేనప్పుడే, ఏ ప్రభుత్వంలో లేనప్పుడే మేము దాన్ని ఏం చేసినాం, ఉద్యమాల ద్వారా అది సాధించినాం. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాం, ఈ కేంద్ర ప్రభుత్వానికి ఏం చెప్తున్నాం అంటే, మీరు ఎంతసేపు ఈ గల్ఫ్ కార్మికులు వాళ్ళు పంపే విదేశీ మార్గద్రవ్యం వినా, వాళ్ళ జేబుల వినా మీకు కన్నున్నది తప్ప వాళ్ళ కడుపు వినా మీకు కన్ను లేదు. వాళ్ళ కడుపు ఎట్లా కాపాడాలి, వాళ్ళకి ఎట్లా క్షేమం చేయాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, కేసీఆర్ కూడా ఎంత ద్రోహం చేసిండంటే, రేషన్ కార్డులకు వెళ్ళి పేరు తీసేసిండు, ఓటర్ లిస్టుకి వెళ్ళి పేరు తీసేసిండు. అంటే వీళ్ళు నాట్ రిక్వైర్డ్ ఇండియన్స్. ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ప్రవాస భారతీయులు కాదు, మాకు అవసరం లేని భారతీయులాగా చూసారు. కేవలం వాళ్ళు సంపాదించిన డబ్బు విన వీళ్ళ కన్ను ఉన్నది, పెట్టుబడుల విన ప్రేమ ఉన్నది తప్ప వీళ్ళ విన నిజమైన ప్రేమ లేదు. తర్వాత మోదీ గారు కూడా ఏం చేసిర్రు, విపరీతమైన విదేశీ పర్యటనలు చేసిండు. ఒక యుఏఈ దుబాయ్ అనే దేశానికి 7 సార్లు 10 సంవత్సరాల్లో ఒక ప్రధానమంత్రి హోదాలో 7 సార్లు వేయండు. తర్వాత మిగతా అన్ని గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, ఒమాన్ ఇట్లాంటి దేశాలు కూడా వేయండు. పోయి ఏం చేసిండు తెలుసా సార్ మీకు? ఈ సర్కులరా? ఈ సర్కులర్ది అయిపోయింది, సర్కులర్ది మేము తగ్గించడం అయిపోయింది. ఈయన ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో ఈయన ఒక టూరిస్ట్ లాగా అన్ని దేశాలు తిరుగుతున్నాడు. ఈయన ప్రధానమంత్రి, ఎన్ఆర్ఐ ప్రధానమంత్రి లాగా తిరుగుతున్నాడు. తిరిగిన తర్వాత మన వాళ్ళకి ఏమన్నా లాభం చేస్తున్నా అంటే ఈయన ఒప్పందాలు చేసుకుంటాడు. దీన్ని బయలాటరల్ అగ్రిమెంట్స్ అంటారు, ద్వైపాక్షిక ఒప్పందాలు, ఒక దేశం నుంచి ఒక దేశంలో. అందులో ఏముంటుంది, వ్యాపారం, వాణిజ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంకా ఏదన్నా ఒక పారిశ్రామికము అని అదని ఇదని వీళ్ళకు బెనిఫిట్ అయ్యేది, లేకపోతే వీళ్ళ దగ్గర వాళ్ళకు ఒక కాంట్రాక్ట్లు ఇప్పించడము, ఇట్లాంటి ఎగుమతులు దిగుమతులు వ్యాపారం చేసుడు గురించి ఆలోచించరు తప్ప ఈ పేద కార్మికులకు ఏమైనా సంక్షేమం, ఒక ఇన్సూరెన్సు, ఓ పెన్షను, ఏదైనా అకాలంగా ఏదైనా జరిగితే వాళ్ళకి ఇచ్చే లాభము, వాళ్ళకు ఒక ప్రొటెక్షను, హక్కులు, వీటి గురించి మోదీ ఎన్నడూ ఆలోచించలేదు. వ్యాపారస్తుల కోసమే తిరిగారు ఆయన. అంటే ఆయన మోదీ దృష్టిలో ఏంది అంటే, మనుషులు అనేటోళ్లను ఒక ఎగుమతి వస్తువు కింద, మానవ వనరులను ఎగుమతి చేసిండు ఆయన. మనం వేరే వస్తువులను ఎగుమతి దిగుమతి చేసిండు, ఈ మనుషులను పంపించి ఈ మనుషులు వాళ్ళ రక్తాన్ని రంగరించి 40-50 డిగ్రీ సెంటీగ్రేడ్లో రంగరించి చెమటగా మార్చి ఒక్కొక్క చెమట చుక్కకు ఒక్కొక్క రూపాయలాగా ఇక్కడికి విదేశీ మార్గద్రవ్యం పంపిస్తూ ఉంటే ఈ మోదీ ఆ లక్షల కోట్ల రూపాయలను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ 10 ఏళ్లలో విపరీతమైన డబ్బు ప్రభుత్వానికి లాభమైంది. తర్వాత వీళ్ళు చేసే సేవల మీద 18% GST చేసి ఇటు కేసీఆర్ అటు మోడీ సరిసగం పంచుకున్నారు డబ్బులు. ఇవాళనేమో మాకు ఓట్లు కావాలని వస్తున్నారు. మా పర్టికులర్ నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను. తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అనే ఒక 3 ఎంపీలు మొన్న బీజేపీ గెలిచింది 2019లో. ఎందుకు గెలిచింది అంటే కారణం ఏంటంటే, అప్పుడు కేసీఆర్ మీద, కవిత మీద వాళ్ళ కోపం ఉండే, మా గల్ఫ్ వాళ్ళకి ఏం చేస్తలేరు అని చెప్పి ఆ కోపంలో నెగిటివ్ ఓటుతోని వీళ్ళు మాకేమైనా చేస్తారనే ఒక ఆశతో నమ్మి ఓటేస్తే వాళ్ళ యాక్సిడెంటల్ ఎంపీసు, అంటే ప్రమాదకరంగా అనుకోకుండా గెలిచిన లక్కీ లాటరీ ఎంపీలు వాళ్ళు 3. చాలామంది ఏమనుకుంటారు బీజేపీ గెలిచింది అనుకుంటున్నారు. బీజేపీ గెలవలేదు, ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు గెలవండి, ఇప్పుడు డిపాజిట్లు తెచ్చుకోండి, గెలుచుతాగా తప్ప ముచ్చట. ఇవాళ గల్ఫ్ కార్మికులు కూడా తెలివితో చూస్తున్నారు. మొన్న ఓట్లేసి గెలిపించింది వాళ్ళే. పసుపు బోర్డు ఆనాడు బాగా పనిచేసింది, ఇవాళ గల్ఫ్ బోర్డు పనిచేస్తుంది. ఈ గల్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, వీళ్ళను ఇంటికి పంపిస్తుంది. ఈ 3 బీజేపీ సిట్టింగ్ స్థానాలు అంటారు కదా, వాళ్ళని ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే నువ్వు కేంద్రంలో అధికారంలో ఉండి ఈ ఎంపీలు ఎన్నడూ కూడా ఒక నోరిప్పింది లేదు, వీళ్ళ కోసం హక్కుల కోసం కొట్లాడింది లేదు. సెమీఫైనల్లో మనం చూసాం రిజల్ట్, అది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఇప్పుడు పార్లమెంట్లో కూడా అదే, ఇప్పుడు ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అరవింద్ గారు కూడా మాకు పర్టికులర్ నిజామాబాద్ ఫోకస్గా మాట్లాడినప్పుడు ఏంటంటే, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అనేది అత్యధిక మైగ్రేషన్ ఉన్నటువంటి నియోజకవర్గము. అక్కడ ఆయన గల్ఫ్ వాళ్ళకు, ఆయన దుబాయ్ వెళ్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, పర్యటనలు చేస్తాడు తప్ప వీళ్ళకి ఒక కన్స్ట్రక్టివ్, ఒక నిర్మాణాత్మకమైన, అంటే ఆయన ఏదో హెల్ప్ చేసిన అంటే అప్పటి మందకు హెల్ప్ చేయడం కాదు, సిస్టమ్ డెవలప్ చేయాలి. ఒక హెల్ప్ లైన్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది కూడా హెల్ప్ లైన్ ఉంది, 1800113090 అనేది ఒక 11 భాషల్లో మాట్లాడే ఒక హెల్ప్ లైన్ ఢిల్లీలో ఉంది. దాని గురించి ప్రచారం చేయాలి, ప్రజలకు దాన్ని చేర్పియాలి తప్ప నేను చేసిన అనేది కాదు. మనకు ఒక సామెత ఉంది, ఫిషింగ్ గురించి ఒక సామెత చెప్తారు,
నువ్వు చేపలు పట్టుకుంటే తినిపించుంటే వాళ్ళు సోమరిపోతులుగా ఉంటారు అనేది ఒక ఉన్నది కదా. అరవింద్ గారు మీరు సోమరిపోతుగా కాదు. విషయం ఏంటంటే అందరూ కూడా స్వయంగా కూడా వాళ్ళది వాళ్ళు సంపాదించుకుంటట్టుగా అట్లా మీరు చేయాల్సింది పోయి మీరు ఏదో చిన్న చిన్న చితకా ముచ్చట్లు మాట్లాడడు, బొట్టు గురించి మాట్లాడము, రెచ్చగొట్టడము, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అరవింద్ గారు ఎన్నికల్లో పప్పులు ఉడకమంటారు. లేదండి, ఇప్పుడు ఆయన మొన్న కామెంట్ చేసిండు ఏంటంటే బొట్టు గురించి. దుబాయ్లో మన వాళ్ళు బొట్టు పెట్టుకుని తిరుగుతుంటే మోడీయే కారణం. అసలు దుబాయ్ యుఏ అనే దేశము సర్వసత్తాహక సార్వభౌమాధికారం కలిగిన ఒక స్వతంత్ర దేశం. అది మన భారతదేశం కూడా ఒక స్వతంత్ర దేశం. మనం పోయి వాళ్ళ టెరిటరీలోకి పోయి మన హీరోయిజం చూపిస్తే మన హీరోని చూసి వాళ్ళు గౌరవించో భయపడో భక్తికో బొట్టు పెట్టుకొని తిరగనిస్తారా అండి? అది కాదు కదా. ఒక యునైటెడ్ నేషన్స్ అని ఉంటుంది, ఐక్యరాజ్య సమితి, ఒక ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, లా ఆఫ్ ది ల్యాండ్ ఉంటుంది, దాని ప్రకారంగా ఉంటుంది. ఎవరు ఎట్లా గౌరవించారు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అంటే అలా గుళ్ళు గోపురాలంటే ఇప్పుడు లేవండి. చాలా కాలం ఉంది. బహ్రెయిన్లో 200 సంవత్సరాల క్రితం ఉంది, మస్కట్లో ఉంది, దుబాయ్లో ఉంది, స్వాతంత్ర్యం పూర్వం నుంచి ఉంది, అప్పటి నుంచి కూడా ఉంది, అక్కడ నడుస్తుంది మామూలుగా. అది కంటిన్యూ అవుతుంది తప్ప అది మా ఘనత అని ఈయన చెప్తున్నాడు. ఎంత దిగజారి, ఎంత బొట్టు పెట్టుకోవడానికి మేము కారణము అని చెప్పి గల్ఫ్ కార్మికులకు దగ్గర కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు భావోద్వేగాలు, జాతీయవాదము, దేశభక్తి ఇవన్నీ రెచ్చగొట్టి ఓటు రావాలనుకుంటున్నారు. కానీ అదంతా వేస్ట్ ముచ్చట. ఇవన్నీ కూడా మాకు ఇక్కడ పర్టికులర్ నిజామాబాద్ ప్రాంతంలో ఏంటంటే టి జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉండి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండి కూడా మా గొంతుగా అంటే గల్ఫ్ కార్మికులకు మాకొక గౌరవాధ్యక్షుడు ఆయన. గల్ఫ్ కార్మికుల గౌరవ అధ్యక్షుడు, మాకు ఒక గల్ఫ్ కార్మికుల్లాగా ఆయన కూడా నిత్యం మా కోసం కొట్లాడిండు. మేము అనుకున్నామంటే ఆయనే రాష్ట్రంలో ఎంతో పోరాటం చేసిండు. ఇప్పుడు ఆయన సేవలు దేశవ్యాప్తంగా దేశంలో ఉన్నటువంటి అందరు గల్ఫ్ కార్మికులకు ఉపయోగపడేట్టుగా మన నిజామాబాద్ నుంచి అక్కడికి పంపాలని చెప్పి గల్ఫ్ కార్మికులు పార్టీలకు అతీతంగా మాకు పార్టీతో సంబంధం లేదు, ఈయన మా మనిషి, మేము గెలిపించుకుంటామని అనుకుంటున్నారు.